రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జిఆర్ గుట్ట, వ్యవసాయ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఒక దగ్గరనే ఉంటుంది. మాస్ ఏరియా అంటారు. ఈ మాస్ ఏరియాలో మీరు ఇట్లా తలపాగా చుట్టుకొని తిరిగితే సినిమాలలో ఒక విలన్ లాగా డిఎస్పీ ఉన్నాను, పోలీస్ స్టేషన్ మీరు ఎన్ని మర్డర్ కేసులు చేసిండ్రు అన్న? మీరు 42 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ నాయకుడు కాదు అంటే పురుషోత్తమరావు దగ్గర నుంచి, బసవరాజారే దగ్గర నుంచి, కొండా సురేఖ గత 5 సంవత్సరాలు అంతా పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఇంత సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు మీరు ఎన్ని నామినేటెడ్ పోస్టులలో పనిచేశారు? పురుషోత్తమరావు గారి పీరియడ్ లో వచ్చేటప్పుడు కొంతమంది పుణ్యాత్ములు నాకు రాకుండా అడ్డుకున్నారు. బసవరాజ్ సారయ్య గారు నన్ను నామినేట్ చేస్తా, ఒక కుడాకు పెట్టి చేస్తామని చెప్పంటే కూడా కొంతమంది ప్రజలకు అవసరాల కోసం నేను పోరాటం చేస్తూనే ఉన్నా. నా పైన కబ్జాదారులు క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దాంట్లో మీ పాత్ర అప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. చనిపోయినాక కాంగ్రెస్ పార్టీ జెండైనా కప్పుకోవాలి తప్ప వేరే పార్టీ మారద్దు. కాంగ్రెస్ పోస్టులు ఇచ్చినా ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్ సీట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోయడమే నా యొక్క లక్ష్యం. 25 సంవత్సరాలు టీడీపీ కావచ్చు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కావచ్చు, నేను పోయిన చరిత్ర లేదు.